ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. మెగాస్టార్ చిరంజీవి శంకర్తో సినిమా చేయలేకపోయినా కూడా తనయుడు చరణ్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అప్డేట్స్ కూడా సరిగ్గా ఇచ్చేది కాదు. ఈ ప్రాజెక్టుతో పాటు మరోవైపు భారతీయుడు 2 సినిమాను కూడా డీల్ చేశారు శంకర్. ఎట్టకేలకు అధికారికంగా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని, అలాగే ఇంకా ముందు మంచి అప్డేట్స్ ఈ సినిమా గురించి రానున్నట్లు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తెలిపింది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని శంకర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని పవర్ ఉన్న మంచి యాక్టర్. గేమ్ చేంజర్ సినిమా చూస్తే అది మీకు అర్థమవుతుంది. రామ్ చరణ్తో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో 10-15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమా వేయాలని భావిస్తున్నామని చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు. మామూలుగా కథను రాసుకున్నప్పుడు కార్తీక్ సుబ్బరాజు తన కోసమే రాసుకున్నాడు. కానీ కథ పూర్తయిన తర్వాత అది శంకర్ సార్ లెవెల్లో ఉంది అని ఫీల్ అయ్యి ఆ కథను శంకర్కి అందించారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకే జరగండి అనే ఒక పాట కూడా రిలీజ్ అయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. రామ్ చరణ్కి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని, తనలో ఏదో కనిపించని పవర్ ఉందని శంకర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.